హాయ్ ఓస్ ఇక్కడ ఈ రోజు అదేనండి ఈ ఆరెంజ్ రోజ్ ఉంది కదండి. ఈ ఆరెంజ్ రోజ్ గురించి కాదండి, 3 years బట్టి ఈ ప్లాంట్ని ఇలాగే చంపేసి ఇలానే బ్రతికించేసి వాటర్ వేయకపోతే మిద్దిపోయిన ఎండకి ఈ రోజ్ ప్లాంట్స్ తట్టుకోలేకపోతున్నాయండి. అందువల్ల నేనేంటంటే ఇలానే వాటరింగ్ చేయడం మధ్యలో చేయకపోవడం వలన ఇలా కానీ ఏదో రకంగా మళ్ళీ ఈ 3 yearsకి ఇంకా ఎక్కువ అవుతుందండి ఈ ప్లాంట్ తీసుకొని. అయితే ఇలా చూసారు కదండి, ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్ రోజెస్ చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. అంటే వీడియోలో అంత లుక్ రావట్లేదేమో మరి నాకు తెలీదు. అండ్ ఇక్కడ చూసారు కదండి, సీజనల్గా మనకి ఫ్లవర్స్ కానీ పండే పంటలు మనం తినే పంటలు అండి, ఇవన్నీ కూడా సీజనల్ అండి. ఇవి మార్చ్ మంత్ నుండి మే మంత్ ఎండింగ్ వరకు ఉంటాయండి. ఇక్కడ ఈ చూసారు కదండి, ఏంటి ఇది, ఇక్కడ పందిరిమల్లి అండి. మళ్ళీ ఈ పందిరిమల్లి ప్లాంట్ చాలా ఇప్పుడు ఈ ఆరెంజ్ ప్లాంట్ ఉన్న ఈ కుండీలో చిన్న స్టెమ్ ఉంటే ఇలాగ పెట్టానండి. ఈ చిన్న స్టెమ్కి చూసారు కదండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయి. ఇగుండి ఫ్లవరు. అండ్ ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయండి. ఇగుండి, అయ్యో ఫ్లవర్ పడిపోయింది. అండ్ చూసారు కదండి ఇక్కడ ఎంత ఎక్కువ బర్డ్స్ ఉన్నాయండి. ఇగుండి ఇక్కడ కూడాను. అంటే చాలా చిన్న ప్లాంట్ అయినప్పటికీ మన కాపు వచ్చేసింది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే సీజనల్గా ఇలాంటివి ఉంటాయండి. ఇవి మనకి మే మంత్ ఎండింగ్ వరకు ఉంటాయండి. ఈ మే మంత్ ఎండింగ్ వరకు ఉంటాయని నేనైతే మే మంత్ ఇయర్ వరకు అదే ఎండింగ్ వరకు నేను అంటున్నాను. కానీ మా స్ట్రీట్లో మా నైబర్స్ నిన్న లేదు మొన్న చెప్పారండి, మే మంత్ 15th వరకు ఈ ఫ్లవర్స్ ఉంటాయంటండి. ఇది తీగమల్లి అండి. చూసారు కదండి ఇంత చిన్న ప్లాంట్కి ఇన్ని బర్డ్స్ ఉన్నాయి. చూసారు కదండి, అంటే సీజనల్ అండి ఇవన్నీ కూడా. వాటి సీజన్ వచ్చేటప్పుడు అవి కాపుకు వచ్చేస్తాయి.